సింహరాశి వారికి శుక్రగ్రహం యొక్క మార్పు ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. సింహరాశి వారికి ప్రధానంగా ఇక్కడ వీళ్ళకి తృతీయాధిపతి, అలానే తృతీయాధిపతి తర్వాత వీళ్ళకి దశమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి భాగ్యస్థానంలో ఉండటం వల్ల అనేకమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనేకమైన పరిణామాలు అంటే ఏమిటంటే బంగారు కొనుగోలు చేయటం ఒకటి, నిరుద్యోగులకి వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగాలు లభించడం ఒకటి, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనేకమైన లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ లభించడం ఒకటి, అలానే శుభ కార్యక్రమాలు ఎంతో వేగవంతంగా ఉండటం, అలానే లైఫ్లో ప్రణాళికాబద్ధంగా ఈ నెలలో కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకోవటం, అప్పులు రుణాలు ఏవైతే ఉంటాయో తీర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణాలు తీర్చుకోవటమే కాకుండా వాళ్ళు ఇళ్ళు కొనుగోలు చేయటం, పొలాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, బంగారం కూడా తాకట్టు పెడితే ఏదైనా సరే మళ్ళీ ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా తీర్థయాత్రలు, దాన ధర్మాలు చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అంటే అనేకమైన ఆకస్మికంగా ధనలాభాలు కలగటంతో పాటు అలానే గతంలో ఏదైతే బాకీలు ఉంటాయో ఆ బాకీలు తీర్చుకోవటం ఒకటి, అలానే స్త్రీలు ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలానే వాళ్ళు ఏదైతే కాస్మెటిక్స్కి, అలానే దుస్తులకి అంటే క్లాత్ సంబంధించిన వాటికి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అనేక పరిణామాలు, అనేక మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ మార్పులన్నీ కూడా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలానే విద్యార్థులకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించడమే కాకుండా అనేక మార్పులు, పరిణామాలు జరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అలానే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొంత ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలి. అలానే ఎలక్ట్రానిక్ గూడ్స్, జెమ్స్, బంగారు ఆభరణాలు, అలానే క్లాత్ షోరూమ్ వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఆటోమొబైల్ రంగం వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. బంధుమిత్రులతో స్నేహబంధాన్ని కొనసాగించటమే కాకుండా ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లైఫ్లో శుక్రగ్రహం వల్ల భాగ్యం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రులతో స్నేహబంధం బాగా కొనసాగించడంతో పాటు వీళ్ళు ప్రతి వాళ్ళతోటి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా లైఫ్ను లీడ్ చేసుకోవాలని ఆలోచనతో ముందుకెళ్తారు. అయితే వీళ్ళు తప్పకుండా లిటిగేషన్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే మధ్యవర్తిత్వం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలనే విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకు వెళ్తారు. కాబట్టి వీళ్ళు మరికొన్ని రెమెడీస్ అనేది చేసుకోవటం మంచిది. అంటే ధనం ఇంకా పెరగాలంటే వాళ్ళు తప్పకుండా యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కొంత భయాందోళన కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.